కుటుంబం రైతు కుటుంబం అండి. రైతు కుటుంబం నుంచి నేను వచ్చాను. ఫస్ట్ పాలు పోయడం అనేది అంటే తల్లిదండ్రుల నుంచి గేదెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాలు తీయటం, మమ్మల్ని పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు పోయమనటం, అంటే 5th 6th చదువుకునే టైంలో కూడా కేంద్రాల దగ్గరికి పంపించి పాలు పోయటం, అలాంటి పనులు చిన్న చిన్నగా అలవాటు చేస్తూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా అలా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ కేంద్రం పెట్టడం జరిగిందండి మా విలేజ్లో. కేంద్రం అంటే పాలు రైతుల దగ్గర నుంచి కలెక్షన్ చేయటం, అలాంటి ఆ సెంటర్ను పెట్టాను. అది ఎప్పుడు జరిగిందంటే అవునండి మేము పెట్టడం జరిగింది. 2000లో పెట్టాను. 2000 సంవత్సరంలో సెంటర్ పెట్టడం జరిగింది. సరే, అప్పటి వరకు పాలు రేట్లు ఎలా ఉన్నాయి, పాలు ఎట్లా ఏంటి అనేది పెద్ద అవగాహన ఉండేది కాదు ఆ రోజు. పోయటానికి అంటే పాలు రైతులు కలెక్షన్ సెంటర్కి వెళ్ళి పోయటానికి మా ఇంటి దగ్గర నుండి చాలా దూరం ఉండేది. అంటే గ్రామాల్లో ఎట్లా ఉంటుందంటే దగ్గర 2-3 ఊర్లకు కలిపేసి ఒకే చోటకి వెళ్ళి, అంటే ఒక 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళి ఆ టైంలో పాలు పోయాల్సిన పరిస్థితి ఉందండి. ఆ టైంలో మేమున్న మా ప్రదేశం నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని పంపించేటప్పుడు ఆ దాదాపుగా కిలోమీటర్కి వెళ్ళి పాలు పోయాలి. ఆ కిలోమీటర్ వెళ్ళి పాలు పోయటం అనే దానికి ఇక్కడ కొంతమంది రైతులు మనందరం ఉన్నాం కదా ఇక్కడ దగ్గర అనే ఉద్దేశంతోనే పెట్టాను. అప్పుడు లాభదాయకమా, మనం ఏం చేస్తామా అలాంటి ఆలోచనలు ఆ రోజు లేవు. ఆ విధంగా నేను సెంటర్ ఫిల్ చేయటం జరిగింది. ఆ ఊర్లో కలెక్షన్ చేసిన పాలు ఒక డైరీకి పంపించేవాళ్ళం అండి, ఒక ప్రైవేట్ డైరీకే పంపించేవాళ్ళం. అలా ప్రైవేట్ డైరీకి అంటే గవర్నమెంట్ సంస్థలో ఎక్కడో ఒక చోట మాత్రమే సెంటర్లు ఉండేవి ఆ రోజుల్లో. కాబట్టి ప్రైవేట్ డైరీలు అప్పుడప్పుడే కొంచెం మంచిగా ప్రోత్సహిస్తూ వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ డైరీకే పాలు పోసి పంపించడం జరిగింది. 2006 నుంచి అప్పుడున్న ప్రైవేట్ డైరీలో కొంతమంది నా స్నేహితుల వల్ల వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉన్నప్పుడు అనిపించినటువంటి ఆలోచన అండి అది. అయినా వెంటనే 2006లోనే ఏమి 7లో కానీ 6లో కానీ మొదలుపెట్టింది ఏం లేదు. 2009కి వచ్చేసరికి కొంత డైరీ దానిలోకి ఒక భాగం వెళ్ళటం, కొంత షేర్ తీసుకోవటం, కొంతమంది పార్ట్నర్స్తో వెళ్ళటం జరిగింది వేరే దాంట్లో. 2010 అందులోనే భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ డైరీ కూడా వైద్యన ఆంజనేయ డైరీ, ఇది కూడా 2010లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డైరీ ఉండగానే ఈ డైరీ కూడా ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2012 వరకు 2 డైరీలు కొనసాగినాయి. 2012లో వచ్చేసి ఆ డైరీ వేరే వాళ్ళు తీసేసుకున్నారండి. ఈ డైరీ నేను తీసుకున్నాను. మొదటి దశలో అయితే పాలు పోయటం మీకు చెప్పున్నాము. మొదట్లో పాలు పోయడం, పాలు మంచిగా స్వీకరించటం, ఆ తర్వాత వ్యాపార పరంగా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనే దాని పరంగా కూడా ఆలోచన చేస్తూ వచ్చాం. అది రాను ఎలా తయారైందంటే వ్యాపారం చేసేది చాలా కష్టం. 2012 నుంచి 2015 వరకు చాలా కష్టం అనిపించింది. పెద్ద డైరీలకు పాలు ఇవ్వాల్సిందే మనం చేసిన కలెక్షన్. ఒక విలేజ్లో కలెక్షన్ చేసి పాలు ఇవ్వటం అంటే డైరీకి ఇస్తాం. డైరీ వాళ్ళ తిప్పలు పడి వాళ్ళు 10 రోజులకి 10 days పేమెంట్ చేస్తారు కాబట్టి దాంట్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఒక ఏజెంట్గా కలెక్షన్లో ఉన్నంతసేపు. ఆ స్టేజ్ దాటి ముందుకు వచ్చి డైరీలోనే షేర్ ఉంటాం, లేకపోతే డైరీనే మనం నిర్మిస్తాం, డైరీలో వెళ్ళి మనం చేయగలుగుతాం అనే దాన్ని మనం అనుభవం లేకుండానో లేకపోతే ఆలోచన తక్కువగానో మనం వచ్చేసి దీంట్లోకి వచ్చేసాం. ఆటోమేటిక్గా ఏ విధంగానన్నా కానీ దీనిలోకి వచ్చాం. సంస్థలన్నీ పెద్ద డైరీల చేతిలోనే ఉంటాయి, చిన్న డైరీల చేతుల్లో ఉండవు. ఒకప్పుడు గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం నడిపేటటువంటి ఇలాంటి డైరీలకే 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన డైరీలే. అంటే 50 లక్షలు కోటి రూపాయలు ఏంటి అంటే అడ్వాన్స్లు ఇచ్చి మరి ప్రోత్సహించి సిల్లింగ్ సెంటర్లు పెట్టారు. నేను చెప్పిన టైంలో 2006 నుంచి 12 వరకు చక్కగా వాళ్ళే 50 లక్షల కోటి రూపాయలు అడ్వాన్స్లు ఇచ్చి మరి ట్యాంకర్లు పంపించి తీసుకెళ్ళి ప్రతి 10 రోజులకి పేమెంట్ చేయటం అనేది జరిగింది. అలాంటప్పుడు లాభదాయకంగా ఉంటుంది, పని చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. అదే డైరీలు 2015కి వచ్చేసరికి పూర్తిగా చేతులు ఎత్తేసి అసలు గేదె పాలు కొనం. అదేంటో తెలుసుకునే లోపే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. గేదె పాలు కొనం ఏంటి, మాకు చాలా ఆశ్చర్యం అది. నేను చిన్నప్పటి నుంచి గేదె పాలు దాగే పెరిగాను, నాకు అసలు ఆవు అనేది తెలియదు. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా అవి లేవు. మేము తిరిగేటటువంటివి చిన్న వయసులో ఉన్నప్పుడు మా అయితే ఒక 100-150 కిలోమీటర్లు మన బంధువులు ఇట్లా తిరుగుతాం. ఎక్కడ మనకి లేదు. ఏదో నెల్లూరు జిల్లా లేకపోతే దాటిన తర్వాత చిత్తూరు లేకపోతే ఇంకా కొంచెం ఆవు పాలు ఉంటాయని చెప్పుకునేవాళ్ళు. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం, తింటాం. సరే, ఆంజనేయ డైరీ అనేది ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ 2010 నుంచి ప్రొక్యూర్మెంట్ మాత్రమే ఆంజనేయ డైరీ చేస్తుంది. 2015లో గేదె పాలు వద్దు అని బ్రేక్ పడ్డప్పుడు అసలు ఈ డైరీని పూర్తిగా నడపలేక అమ్మేసే పరిస్థితి, అమ్మేసే దిశలో అమ్మేవండి.
సాంబశివ బ్రాండ్ ఒక వ్యక్తికి ఉన్న బ్రాండ్కి అమ్మాము. అనుకోకుండా ఆయన మళ్ళీ మనకి తీసుకోకుండా వదిలేశారు. అయినా సరే మనకి సొంతది కాబట్టి, ఏదో రెంట్ది ఇంకోటి కాదు కాబట్టి నడిపించాలి, కష్టం నష్టం తీసుకుందాం అనేసి అప్పుడు అనేది సాంబశివ అనేది పేరు సరే మనం తెలుసో తెలియకో దాని జోలికి వెళ్ళాము, వచ్చింది అనేసి తీసేసుకొని అదే బ్రాండ్ని కొనసాగించి ముందుకెళ్దామనే ఆలోచన వచ్చిందండి. మార్కెట్లో ఉన్నటువంటి నాకు తోడుగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు, మేము అందరం కూర్చొని మాట్లాడింది ఏంటంటే వాళ్ళు కట్ చేయాలన్నది గేదె పాలని, మా దగ్గర ఉన్నదే గేదె పాలు. కౌ మిల్క్ తీసుకోవాలి, కౌ మిల్క్ మీద లాభం వస్తుంది, అన్ని పాలు మేము అమ్మట్లేదు. ఇప్పుడు కూడా 53 విలేజెస్ నుంచి ప్యూర్ బఫెలో మిల్క్ మాత్రమే మేము కలెక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏజెంట్ వ్యవస్థని కూడా 2017 నుండి తగ్గించుకుంటూ మా సొంతంగానే మేము సెంట్రల్ని తయారు చేసుకుంటూ అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ పెట్టేసుకొని విలేజ్లో కూడా మా సొంతంగానే కలెక్ట్ చేసుకుంటున్నాం. రైతు నుంచి నేరుగానే తీసుకుంటాం మేము పాలు. థర్డ్ పార్టీ అక్కడ లేదు సార్, ఏజెంట్కి అనేది లేదు. అక్కడ రేట్ ఉందా, ప్రాబ్లం ఉందా, పేమెంట్ ఉందా, అన్నీ మా పరిధిలోనే జరిగే విధంగా ప్రొక్యూర్మెంట్ని తీసుకుంటున్నాం. 80% మా సొంత మిల్కే ఉంది, ఒక 20% ఏజెంట్ వ్యవస్థ ఉంది. అది కూడా నా బంధుమిత్రులదే, అంటే దగ్గర వాళ్ళది, మంచి వాళ్ళది, క్వాలిటీ ఇవ్వగలిగిన వాళ్ళు. మనం ఇక్కడ పాలమ్మ విధానంలోకి వచ్చిన తర్వాత, ఈ సాంబశివ బ్రాండ్లోకి వచ్చిన తర్వాత పాలు అనేది ఫ్యాక్చరైజర్, హోమనైజర్ చేసి అమ్మట్లేదు. మార్నింగ్ 5:30కి ఒక 2-3 డైరీ ఫార్మ్స్ని ఎంకరేజ్ చేసామండి. మేమే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఇంకొక రకంగా కానీ ఒక 2-3 విలేజెస్లో 4 విలేజెస్ మొత్తం 4 డైరీ ఫార్మ్స్ని పెట్టించాను. అవి చక్కగా నడుస్తుంది. అక్కడి నుంచి నేను పాలు తీసుకుంటాను. 5:30 కల్లా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 6కి నాకు పాలు ఇస్తారు. మార్నింగ్ 6 గంటల కల్లా నాకు పాలు ఇస్తారు. 6 గంటల నుంచి 45 నిమిషాల నుంచి 1 అవర్ పడుతుంది అద్దంకికి ఒంగోలు కవర్ చేయడానికి. మేము ఇంతవరకు మాత్రమే ఈ పరిధిలో మాత్రమే ఉన్నాం, అంతకంటే లాంగ్ లేము. 40 కిలోమీటర్స్, 45 కిలోమీటర్స్. మనకి 6 గంటలకు వాళ్ళు ఇస్తారు సార్, 6 గంటలకు పాలు ఇస్తారు. 7 గంటలకల్లా మనం మార్కెట్కి మన షాప్లో మనం అన్లోడ్ చేస్తాం. 9:30 వరకు మాత్రమే మనం కస్టమర్కి ఇస్తాం. మా దగ్గర బోర్డు కూడా అలాగే పెట్టుంటుంది, ప్రతి షాపులో 9:30 వరకు మాత్రమే ఫ్రెష్ మిల్క్ దొరకబడును అని పెట్టుంటుంది. 9:30 తర్వాత ఎవరైనా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే పాలు, లేదంటే చెడిపోతాయి. పాలు ఉందండి, పెరుగు, నెయ్యి, జొన్ను, జీరా, మజ్జిగ, పన్నీరు అన్నీ ఉన్నాయి. కరడు పోతుందండి, కరడి పోతుంది. మేము పాల మీద కూడా కరడే ఎక్కువ అమ్ముతాం. బఫెలో కరడు కాబట్టి ఒకసారి చూసిన వాళ్ళు మనకి చెప్తారు దాని ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఇలాగని. ప్యూర్ బఫెలో కాబట్టి వాళ్ళకి పూర్తి వేరియేషన్స్ తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మనం కొద్ది గొప్ప ఒక ఒంగోలు వచ్చేసి ఒక 2-3 పార్లర్స్ అందుబాటులో పెట్టామండి. 3 పార్లర్స్ పెట్టాం. ఒంగోలు వచ్చేసి గోరంట్ల సినిమాస్ అని ఒక ఓల్డ్ శ్రీనివాస శ్రీదేవి థియేటర్స్ అంటారు, అక్కడ ఫస్ట్ ఒక షాప్ని పెట్టాం. మంచిగా రన్ అవుతుంది. అక్కడ కస్టమర్స్ అందరూ కూడా ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మాట్లాడతారు, మాకు ఏ విధంగా చెప్తారనేది అర్థమవుతూ ఉంటుంది. రెండో షాప్ వచ్చేసి గోపాలపురం, అదే ఆ థియేటర్ పక్క సందులోనే ఉంటుంది. మూడో షాప్ వచ్చేసి సంతపేట సాయిబాబా టెంపుల్ లైన్లో ఉంటుంది. అద్దెంకి వచ్చేసి భవానీ సెంటర్ ఫస్ట్ పెట్టింది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడ తీసుకొని వాడుతున్నటువంటి వాళ్ళు పాలు డైలీ రెగ్యులర్గా మా కస్టమర్స్ కానీ, నెయ్యి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కానీ, హైదరాబాద్ కానీ పక్క దేశాలకు కానీ మాకు ఫోన్ చేసి డైలీ ఒక 2-3 పార్సిల్స్ ఉంటాయి. ఒక 5 కేజీలను 10 కేజీలను ఖచ్చితంగా ఉంటాయండి. ఒకసారి చూసిన వాళ్ళు మా ఫోన్ నెంబర్లు కూడా మేము ఫీడ్ చేసుకొని దాదాపుగా ఒక 100-150 కస్టమర్స్ బయట దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీడ్ చేసుకొని అమౌంట్ కొట్టారా, కొట్టిన తర్వాత వేయాలి అలాంటివి కూడా పని లేదు. ఏ గ్రామం అనేది మాత్రమే మేము ఫీడ్ చేసుకొని రాసుకొని ఉంటాం. ఖచ్చితంగా మాకు పేమెంట్ చేస్తారు, ఖచ్చితంగా మేము వాళ్ళకి పంపిస్తున్నాం.